అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు, నిన్న మేము 2 వీడియోలు అప్లోడ్ చేసే వరకు మస్తు ఖుషి అయ్యారు మీరు. రోజు ఇక్కడనే 2 వీడియోలు చెయ్యుర్రి అని అంటుర్రు. ఓకే, మీ గురించి మేము ట్రై చేస్తాం ముందు కానీ మన వీడియోస్ కి మంచి లైకులు రావాలి. లైకులు వస్తే మీకోసం రోజు 2 అట్లా సాయంత్రం ఒక చిన్న క్లిప్ పెట్టడానికి ట్రై చేస్తాం. మన వీడియోస్ మస్తు మంది చూస్తురు కానీ లైకులు వస్తలేవుల్లా. మరి ఎందుకు లైకులు కొడతలేరు? మన కంటెంట్ మీకు నచ్చలేదా, లేకపోతే ఎందుకు లైక్ కొట్టుడని వదిలేస్తున్నారా? మన సబ్స్క్రైబర్స్ అందరూ మస్తు మంచోళ్ళే, గట్లంటనవేందే. సరేలేండి, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. తొందర చెయ్యుర్రి, పెళ్లి చేయుర్రి, పెళ్లి చేస్తే ఎట్లుంటది అని అంటుర్రు. మీరన్నట్టే చేస్తాం దోస్తులు. అయితే ఈ రోజు వీడియోలో ఎంగేజ్మెంట్ ఉంటది. ఇక అన్ని పెట్టి చేయాలంటే మాకు కొంచెం కష్టం కదా. సో మీకోసం వాళ్ళ ఎంగేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది తీస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లత, ఇప్పుడే ఆ వెంకటేషు ఫోన్ చేసిండు. అవునా, ఎందుకు, ఏమైందట? అదే పంతుల్ని అడిగిండట. అయితే శుక్రవారం ఎంగేజ్మెంట్ చేద్దాం అని అంటాడు కదా. అయ్యో అవునా? మీరు బట్టలు తెచ్చుకోర్రి, మేము కూడా తెచ్చుకుంటాం, ఇక పైసలు ఇస్తాం మీకు కూడా అని మాట్లాడిండు. అయ్యో, దగ్గరనే ఉన్నది కదా ఇక ఎంగేజ్మెంట్. మరి అవునే, మన బిడ్డ మొన్ననే వాయే, ఇప్పుడు రమ్మంటే వస్తుందో రాదో ఏమో. బిడ్డ జాబ్ గురించి గంత కష్టపడబట్టే మొన్ననే ఒక రోజు వచ్చిపో బిడ్డ అని అంటే లీవ్ ఇత్తలేరమ్మా నేను రాను అని అన్నది. మరి ఎంగేజ్మెంట్ కు రమ్మంటే ఏమంటదో, పెళ్లి వరకు అత్త అంటది కావచ్చు. ఇక వీలుంటేనేమో రాని, లేకపోతే లేదు. కానీ ఆ శ్రీనేటి వేండు, ఆ శ్రీన్ గారిని పిలిచి ఆ బట్టలు ఇట్లా కొనుకొచ్చుకోమన పోయినవు. నువ్వే చెప్పరాదు, పిలుస్తాగు. శ్రీను, అరే నాని శ్రీను. ఏమైంది డాడీ? ఈ మామ ఫోన్ చేసిండు, శుక్రవారం ఎంగేజ్మెంట్ చేద్దామని మాట్లాడుతుండు. ఆ జున్ను గిట్లా నువ్వు గుట్లా పోయి షాపింగ్ చేసి రాపోర్రి, బట్టలు తీసుకొచ్చుకోపో పొయ్యి. అవునా, ఎప్పుడు చేసిండు? ఇంతకు ముందే చేసిండ్రా? పొయ్యి బట్టలు తీసుకొచ్చుకోపో నాని, మాకంటే ఏవో ఉన్నాయి గాని కొత్తవి మా ఉన్నాయి గాని నువ్వైతే తీసుకొచ్చుకోపో. సరే, మరి అక్కకు ఫోన్ చేసి రమ్మనక పేర్రే. ఇక అక్కకు లీవ్ ఇత్తలేరట, అత్తదో రాదో మరి. ఫోన్ చేసి అయితే చెప్తాం రమ్మని, మరి ఏమంటదో, పెళ్లి వరకే అత్త అంటదో. సరే దానికి వీలుంటేనే రమ్మని. గాని నాకు అన్నమెద్దుపా తిని నేను బయటకోవాలి. అరే నాని, నువ్వు కూడా తిందుపా డాడీ తోటి. నువ్వు కాసేపు అయినాక తింటా కానీ మీరు తినిపోర్రే. సరే ఈ జున్ను ఏం చేస్తాందో మరి. హలో జున్ను. చెప్పు శ్రీను. అదే ఎంగేజ్మెంట్ శుక్రవారం అట కదా. మా డాడీకి ఫోన్ చేసి చెప్పిండు. అవునట కదా, నాతోటి ఇప్పుడే అంటుండు. మరి మా వాళ్ళు షాపింగ్ మొమ్మని అంటుర్రు, పోదామా? పోదాం. నేను కూడా అదే నీకు చెప్దాం అనుకున్నా, నువ్వే అనేసి నువ్వు రెడీ అవుతున్నా. మా వాళ్ళు కూడా పోయి మంచి చీర తీసుకొచ్చుకో, నీకు నచ్చింది అంటుర్రు. సరే మరి రెడీగా పోదాం. ఎట్లా పోదాం శ్రీను? కార్ తీసుకొస్తా, కార్లో పోదాం. బంటి పింకిని కూడా రమ్మన్నా, మరి వస్తారు కావచ్చు. చెప్తా మళ్ళా ఫోన్ చేసి. సరే చెప్పు, మరి పోదాం. సరే బంటిగానికి ఫోన్ చేద్దాం. ఈ రింగ్ అయితాంది, లిఫ్ట్ చేయడానికి గింతసేపు చేస్తాడు. ఏంద్రా లిఫ్ట్ చేయడానికి గింతసేపా రా? షాపింగ్ పోదాం, రెడీగా. నేను రాను అంటానేవేంద్రా? రారా, నీకు డ్రెస్ కొనిస్తావా? నువ్వు అంతటిగానే మాట్లాడుతావు. కొనిత్తరా, జల్దీ షాప్ కాడికి రా, పింకిని తీసుకొని. నేను కూడా వస్తాను, నా కారు మాట్లాడిన కార్లో పోదాం. కారు మాట్లాడినావురా? ఇక నీకున్నది పో గిరాకి. సరే వస్తానలే. అంగోడు డ్రెస్ కొనిత్తా అంటేనే అత్త అంటాండు. అబ్బో, ఈయన లంగేషాలు బాగున్నాయి ఈయనకి. అమ్మా, ఓ అమ్మా. అన్నం తిందుపా? ఇంత పొద్దున నాకు అన్నం తినబుద్ధి కాదు కానీ మేము షాపింగ్ పోతున్నాం. అక్కడనే ఏమన్నా తింటాం, మరి పోతున్నామే. ఎట్లా పోతారు బిడ్డ? మల్లేష్ మామది కారు అడిగినా ఇస్తా అన్నాడు. సరే మరి జాగ్రత్తగా పోయిరారు నాని. సరే అమ్మా. ఎర్రవైళ్ళు ఇంకా అత్తలేరు. ఇగో అత్తరు గాని నాకైతే డ్రెస్ కొనిస్తావు కదా. డ్రెస్ కొనిస్తా అంటేనే అత్త అంటన్నా. మరి నేను అరే కొనిత్త తీరా. ఎప్పుడు రా ఎంగేజ్మెంట్? చెప్పిర్రా, డేట్ ఫిక్స్ చేసిర్రా? ఎప్పుడెక్కడిదిరా? శుక్రవారమే. ఊరిని అవ్వ, దగ్గరనే ఉన్నది కదా. మరి ఇక అందుకే పోదామంటున్నారా? హాయ్ పింకీ. వచ్చినవా? నేను ఇంకా రాలేదని చూస్తానా. అయ్యో, నేను వచ్చేదాకా ఆగు అని అంటే ఎగవాడు ఉరికొచ్చినావు కదా. గీడిది గీనే భయం అవుతుందరా నీకి? ఏది, ఇంకా జున్ను అత్తలేదు కదా. ఫోన్ చేస్తే వెళ్తాన్నా అన్నది శ్రీను. వస్తుంది కావచ్చు. బంటి, పైసలు పట్టుకొస్తున్నావా లేదా? నాకు కూడా షాపింగ్ వేపియాలి మరి నువ్వు. ఈడ ఊగులాడుతున్నాయి, పట్టుకొస్తానా. నేనేమైనా పని చేస్తున్నా? నేను దగ్గర పైసలు ఉండ నీకి?
ఇగో నీకు నాకనవరకే ఏ ఉండయి గాని అగో చూసినవా పెళ్లి కాకముందే ఏముండయి నీకు ఏం కొనియమంటున్నావు ఇంకా జాబ్ రాకుండా పెళ్లి చేసుకుంటే ఇక ఇంకెన్నంటవే ఇక అవన్నీ ముందుగానే ఊహించుకొని జాబ్ వచ్చినాక నీ పెళ్ళని నేను డిసైడ్ అయినా ఓ మాజరేతి నేనెందుకంట ఎందుకనో ఇప్పుడు అననే అంటివి నీకు నాకనేసరికి ఏముండయి ఏవి కొనియవని ఇక పెళ్ళైనాక అనవన్న గ్యారంటీ ఉన్నదే నిజమేరా బంటి నువ్వైతే సూపర్ పో వచ్చినావా జున్ను గింత సేపా రానీకి లేట్ అయింది ఓ అవ్వా నువ్వు షాపింగ్ కంటేనే గింత లేట్ వచ్చినావు రెడీ అయ్యి రేపు ఎంగేజ్మెంట్ కు మొత్తం పొద్దుకే కూర్చుంటావు కావచ్చు ఇక రెడీ కావడానికి నిజమేరా బంటిగా అట్లనా అయితే నీకు గాని అగో శ్రీనిగా ఇక మొదలైందిరా నీకు నీకు ముందు మొదలైతే ఆగురా ఓ బంటి ఇక మానవ పిలుపు ఓ బంటి అని అంటావు మరేమనాలే ఓ మొగుడా నల్లా నీతోటి కట్టమే వచ్చింది నాకు గాని ఏ పార్రా జల్ది వార్రి సరే తొందర వారిరా వీడు భలే నేర్చుకున్నాడు కారు ఓ బంటి నువ్వు కూడా నేర్చుకో బంటి మనం కూడా కారు కొందాం ఇక కారు కొంటే రోజు కారు లేదే దిప్పు నన్ను అని అంటావు అసొంటి దానివి నువ్వు ఏమైతాందిరా తిరుగుర్రి ఏమైతాంది కొని నువ్వు భలే చెప్తావురా నువ్వు ఇక నువ్వు కొనవా మీ మావ కొనియడా తీయలేవు నీ అవ్వ బండికే దిక్కులేరా దేవుడా అనంటే ఇక కారుకి వచ్చిందారా బండి కొనిపిస్తా నేను చెప్పిన డాడీకి బండి కావాలని అంటే సప్పుడు చేయలేదు కానీ నేను కొనిపిస్తా శ్రీ నువ్వు ఎట్లయినా కొనిపియే బండి ఉండాలి కదా మనం ఎక్కడికన్నా పోతే పోవచ్చు మంచిగా బండి మీద మనమైతే కారే కొనుక్కుందాం బంటి మా వాళ్ళతోటి కారు కొనిపిస్తా ఏమన్నా దాసిండా మీ అయ్యా నీ పెళ్ళికి పైసలు ఇక దాయడా ఉన్నదాన్ని ఒక్కదాన్నేనాయే వాళ్ళు సంపాదించిందంతా నా గురించి కాకపోతే ఎవరి గురించి సరే అవన్నీ కాదు ఇప్పుడు నాకు డ్రెస్ కొనిస్తావా లేదా అరే డ్రెస్ కొనియడానికి నా దగ్గర పైసలు లేవే మా అమ్మ నాకు ఇయ్యలేదు అయ్యో నీ దగ్గర దేనికి ఉండయి పైసలు గాని మరి ఇక డ్రాయర్ నువ్వు పెట్టుకోటు కొనియ్యి అవిటికన్నా ఉన్నాయా ఓ శ్రీరాములా గవ్వెందుకే నీకు లేవా అవి కూడా కొనియడానికి నీ దగ్గర పైసలు లేకపాయే మెయింటైన్ చెయ్యాలి బంటి ఎన్నో కొన్ని నువ్వైతే అట్టెడ్డోని ఉన్నావు బంటి ఎడ్డోడైతేందే నువ్వు చాలా దానివే కదా బంటిని మానెగ్గించుకత్తావు కాదనవ్వా ఇది నన్ను ఆట ఆడిస్తుంది అందుకే నన్ను పట్టింది అమాయకుని చూసి అవు నువ్వు అమాయకునివి ఎవరన్నా ఎప్పితే నవ్వుతారు జున్ను ఏం చీర కొనుక్కోమన్నదా లేకపోతే లంగా కొనుక్కోమన్నదా శారీయే కొనుక్కోమన్నారు శారీయే కట్టుకుంటారు కదా ఎంగేజ్మెంట్ కి సరే పైసలు ఇచ్చిర్రా ఏమన్నా ఫోన్లు ఉన్నాయి మరి ఫోన్ పే చేస్తాము అని అన్నారు షాప్ అయితే జోరున్నదేమో పెద్దగా జున్ను మీరు చీరల కాడి కోర్రి మేము ఇక్కడ డ్రెస్ తీసుకుంటా నేను అబ్బలేదు శ్రీను నువ్వు కూడా రావాలి నువ్వే శారీ సెలెక్ట్ చేయాలి అయ్యో శ్రీను మేము తీసుకున్నాక నువ్వు తీసుకుందూతి మేము అంటున్నవేందే నువ్వేం కొంటవే అరే ఎంగేజ్మెంట్ కు నేను కూడా ఓటి లంగవని తీసుకోవాలనుకుంటున్నా వచ్చడున్నాయి అన్ని మీద పెట్టుకుంటావా ఏమిటికి సరే పారి మరి మీద పెట్టుకోవడానికే కొనుక్కుంటారా అందరూ లొల్లేంద్రా గీడికి వచ్చినా కూడా చూడు శ్రీను నేను హాఫ్ సారీ కొనుక్కుంటానంటే మీద పెట్టుకుంటావా అంటాడు ఓరు వారి ఎవడన్నా మీద పెట్టుకుంటారా పాపా కొనుక్కొని పని ఓ బంటి గా బ్లాక్ డ్రెస్ సూపర్ ఉన్నది అది కొనుక్కొని ఎంగేజ్మెంట్కి వేసుకోవాలా అది ఏం బట్టలు పాడైనాయి అవి మొత్తం సగం పైకే ఉంటాయి అవసరమా నీకు అరే ఫ్యాషన్ బంటి ఫ్యాషన్ సిటీలు ఉంటది మన పల్లెటూర్ల కుక్కలు ఎంబడబడతాయి ఇక ఆడక్కలైతే మీద మన్నే పోతారు పొట్టు తిట్టి చంపుతారు ఎందుకే ఇక నువ్వైతే పక్కా పల్లెటూరు పోనువే ఇక నువ్వు సిటీ దానివా మరి అరే గా డ్రెస్ గమ్మతుందయ్యా బ్లాక్ డ్రెస్ మంచిగుంది ఇగో నీకు దండం పెడతానే నువ్వు గసొంటి చేస్తానంటే నేను ఎంగేజ్మెంట్ కూడా రాని ఇక చెప్తానా ఎవరన్నా చూస్తే బంటిలు ఎవరంటే నా ఇజ్జత పోతుంది అయ్యో నీకైతే అన్ని ఇజ్జతే అనిపిస్తుంది గాని సరే పా వాళ్ళు వేరుపా చెప్పండి సార్ మీకు ఎలాంటి బట్టలు కావాలి ఇదేందే మొత్తం ఊతే కొట్టుకుపోయేటట్టే బక్క పొడుగున్నది నువ్వు వాళ్ళని చూడకు కళ్ళు మూసుకో ఆడోళ్ళని చూడొద్దు నువ్వు నీదో కథ ఇక నాకు శారీస్ కావాలి అయితే ఎంగేజ్మెంట్ ఉంది శారీస్ కావాలి శారీస్ కోసం వచ్చినాం అవునా సార్ ఎంత రేట్లో చూస్తారు ఇదేందో ముంగటికి వెనకకు కాలంటది ఓ బంటి ఏంది పింకి గా బక్కదా నేను చూస్తున్నావు నన్ను చూడు
నిన్ను ఇళ్ళనే పని కుంచిపోతే చెప్తానా నాకు తిక్కేలేసినంటే మరి కళ్ళు మూసుకోవాలా అనే ఏమో. మాకు 4,000 to 5,000 కావాలి. ఓకే సార్, అటు సైడ్ ఉన్నాయి రండి చూపిస్తాం. మీకేం కావాలి సార్? మేము వాళ్ళతోటే వచ్చినాము, అంతరం ఒకటే. ఓ పోడా, గామెతోటి ఏం ముచ్చట పెడతాను? ముచ్చట కాదు ఆగే, ఆమెనే ఏం కావాలని అడుగుతాంది. సరే పదండి చూపిస్తాం. ఒక్క శారీ ఏనా లేకపోతే ఆమెకు కూడా శారీ ఏనా? ఆమె మోడల్ సారీలు కట్టదామే, అన్ని మోడల్ డ్రెస్లు ఎత్తది. అరే నేను గట్టిగానేదంతా చెప్తానా నేను. పదండి సార్ చూపిస్తాం. అరే బంటిగా నేను సార్ అంటాంద్రు. అంటారు అందరు అంటారు ఆయనను. ఆయనకేంది సార్ లెక్కనే ఉండే. అయ్యో నేను సార్నైతే నువ్వు మేడంవే దొరసాని. అటు వారి చూపిస్తా అన్నది మీరు ఇన్నే ముచ్చట పెడతారు. అన్ని వేలు పెట్టి కొన్నావు జున్ను. ఈ అవ్వ మీ అయ్య బలే ఇచ్చిండు పో. ఇయ్యరా ఎంగేజ్మెంట్ ఏనాయే. బంటిగాడు డ్రెస్ కొనిస్తేనే అత్త అన్నాడు, కొనిచ్చినాక ఇక చల్లబడ్డాడు. అయ్యో బాగానే పెట్టి కొనిచ్చినావురా. అయ్యో ఎంతో పెట్టి కొనిచ్చిండు కంతీయలేవు. నువ్వైతే మొత్తం 3,000 లంగా కొని పడుతుంది. అవసరమా అనే నీ అవ్వ నీ పెళ్ళి అయినట్టు ఎత్తానవు. అయ్యో నువ్వేదో పెద్ద కొనిచ్చినట్టు ఫీల్ కాబడుతుంది. నేనే కదా కొనుక్కున్నది, నీకైతే బాగున్నది. ఇక నేను కొనిచ్చేది ముందున్న తీయే. నీ అవ్వ జున్ను ఎంగేజ్మెంట్కే నువ్వు 3,000 పెట్టుకున్నావంటే ఇక మన పెళ్ళికి 3 లక్షలు పెడతావు కావచ్చు బట్టలకే. మరి పెట్టాలే, ఊకూకే పెళ్లి చేసుకుంటానమ్మా. ఇక నేను సంపాదించిందంతా నీ బట్టలకు నీ సోకులకే ఒడిచేటట్టున్నాయి. మన బతుకు గంతేరా, ఇక మనం సంపాదించుడు వాళ్ళ సోకులకు పెట్టుడు. అయ్యో నువ్వైతే ఎంతో పెట్టినట్టు మాట్లాడుతావు. ఇక పెట్టనానే, ఇక పెళ్ళి చేసుకోబడితే ఇక నీకు పెట్టకపోతే ఎవరికి పెడతా? సరేలే. సరే మరి నేను పోతున్నా. బంటి వస్తావా ఇంటికి? అత్తడు పోయే. చున్నమ్మ బ్లౌజు మంచిగా కుట్టించుకో, వర్క్ ఇచ్చుకో సరేనా? మంచిగా ఉండాలి ఆ రోజు నువ్వు. సరేరా మరి వెళ్తాన్నా. ఇక పోయినాక అమ్మకి చూపించేసి ఆ బ్లౌజ్ల కాడ మిషన్ కాడ ఇచ్చేస్తా. సరే వెళ్ళు, నేను కూడా వెళ్తాను. ఇక కావాలారా మీ ఇంటికి? నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేస్తావే రాములా? నీతోటి ఉంటారా బద్మాష్? ఇప్పటిదాకా నాతోనే ఉంటేవిగా, అదే మళ్ళీ ఉంటానంటావు. పో ఎంగేజ్మెంట్కి రెడీగా పో. ఇప్పటి సుందే రెడీ అవుతుంది. మంచిగా లంగవోని కట్టుకో సరేనా? రాగా నడుము కనిపించకుండా కట్టు, అందరు చూస్తారు. అయ్యో చూస్తేమైతాందో ఏందప్ప, ఎవ్వరు చూడద్దే పిచ్చిదానా. సరే తీ మరి, ఇక పోదాంపా. చలో ఇక నడవాలే. నువ్వు అటు నడువు, నేను ఇటు నడుస్తా. అయ్యో నీకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా అన్నట్టున్నది. ఏ పాయే, మా అమ్మకి ఇంతసేపు బోయిర్రని తిడుతుంది, నీకేమెరక. ఇంకా భయపడుకుంటూనే ఉండు. తప్పది మరి, మనం ఎంత పెద్ద పెరిగినా కూడా తల్లిదండ్రులకు చిన్న పిల్లలమే. వావ్ కరెక్ట్ చెప్పినవు. అయితే దోస్తులు ఇట్లా 3-4 రోజులు గడిచిపోతాయి. ఇక గురువారం వస్తుంది. గురువారం ఏం జరుగుతుంది చూద్దాం. ఏమండి ఇక రేపేనా ఎంగేజ్మెంట్? ఇడ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పొద్దా? చెప్పిరా ఇక బాగా దూరం చెప్పకు, మళ్ళా వాళ్ళు ఫీల్ అవుతారు. కొంచెం దగ్గరోళ్ళకి చెప్పిరా. చెప్పొస్తా మరి. ఇక రేపు పొద్దున్నే రెడీ గారి పోదామని. సరేనే. ఇక అటు ఇటు మన కొడుకు పెళ్ళి కాబట్టే. అవునే, మనం లవ్ చేసుకున్న పెళ్ళి చేసుకుని పిల్లలు కానట్టేమి, ఇప్పుడు మన కొడుకు పెళ్ళి కాబట్టే. నీ అవ్వ ఎంత తొందరగా గడిచిపోయినాయే రోజులు. ఎవ్వలకు పెళ్ళైనా కూడా నీకు నా మీద ఉన్న ప్రేమ సావదు కదా. పిచ్చిదానే ఎందుకు చత్తదే? మన రూమ్ మనకే ఉంటది, వాళ్ళ రూమ్ వాళ్ళకే ఉంటదాయే. నువ్వు నా అందాల రాక్షసివే, నీ మీద ప్రేమ నాకెందుకు పోతుందే ముద్దుల పెళ్ళామా? సాల్తీగా ఆయన తాళ్ళకు పెళ్ళైనాక సంవత్సరం లోపే మడవడో మనవరాలు పుడతారు. ఇక మనం నానమ్మ తాతయ్యను అయిపోతాం. కానీ అయితే ఏమైతుందే? ఇకైతే కొంచెం కూడా సిగ్గులేదు. సరే నేను పోతాను మరి, చెప్పత్తా. నువ్వు కూడా ఎవరికైనా చెప్పేటోళ్ళకు ఉంటే ఫోన్ చేసి చెప్పు. సరే పోయిరాపో. నర్సక్క, ఓ నర్సక్క ఉన్నవా? ఏం చేస్తావు ఇంట్లో? ఏం లేదే, ఇప్పుడు అన్నం తిన్నా. ఏమైంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు నర్సక్క, రేపు కొడుకుది ఎంగేజ్మెంట్, మీరందరూ తప్పకుండా రావాల్సిందే. అవునానే, ఎంగేజ్మెంట్ అయితే రేపేనా? అవును నర్సక్క, ఏదో నువ్వు మాకు పెద్ద దిక్కువై ఉండి ముందుండి నడిపించినవు. నువ్వు ఏవట్టే ఈడదాకొచ్చింది. నువ్వు మా తరపున పెద్ద మనిషి తీరుగా మంచిగా మాట్లాడినావు నర్సక్క. నువ్వు ఉన్నవన్న ధైర్యంతోనే నిన్ను పట్టుకొని ఊకే వాళ్ళ ఇంటికి పోయినావు. నువ్వు రేపు పొద్దుగాలనే రా సరేనా? సరే మరి మల్లవ్వకు పోసవ్వకు అందరికి చెప్పుతా, అందరు కలిసి రారీ. సరే నర్సక్క మరి పొయ్యత్తా, వాళ్ళందరికి చెప్పుకుంటా పోతా. పాపం అటు ఇటు పెళ్ళైతే అవుతుంది.
పెళ్ళేదాకా కొంచెం బాధే. ఇక రేపు పువ్వు వండకున్నా కూర వండకున్నా ఏం కాదు. రేపు ఎంగేజ్మెంట్ ఉంది, ఇక మంచిగా పోయి అన్నీ తినాలే. మల్లక్క, ఓ మల్లక్క, ఉన్నారా ఇంట్లో? ఓ మల్లయ్య బాపు. ఉన్నమవ్వా, ఏమైందవ్వా? అలా పెట్టిపోయిందే. ఉన్ననే, ఏమైంది లత గిట్లా వచ్చినావు? ఏం లేదు మల్లక్క, రేపు కొడుకుది ఎంగేజ్మెంట్ ఉన్నది, మీరిద్దరు తప్పకుండా రావాలి. అవ్వ ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారే? ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము. రేపు ఎంగేజ్మెంట్, పెళ్ళేమో మే 11 తారీఖు వచ్చింది. అయ్యో పోరు, దగ్గరనే ఉన్నదిగా అదే పెళ్లి. అవునవును దగ్గరనే ఉన్నది మల్లక్క. ఇక పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేయాలి రేపు ఎంగేజ్మెంట్ అయిపోయినాక. మీరిద్దరైతే తప్పకుండా పొద్దుగాలనే రారీ, సరేనా? ఏ అత్తమ్మవ్వా, మేమెందుకు రాము? ఇక అటు ఇటు మీరు అనుకున్నది జరుగుతాంది కదా. ఇక దేవుడు రాసి పెట్టున్నాడే, ఎన్నో బాధలు పడ్డాం ఈ పోరడా పొల్లని ప్రేమించినప్పుడు. ఇవన్నీ గొడవలు, ఈ కథలు అన్నిట్లకి బయటపడ్డాం. అయితే ఆ దేవుడు చూపు మనందునుంటే అంత మంచి జరుగుతుంది. అదే ఇక దగ్గర వాళ్ళకు చెప్పిన మల్లక్క, బాగా మందికి చెప్తలేను. ఇక పోసవ్వకు, నరసక్కకు, మీకు గంతే, మరి రారీ, సరేనా? చెప్పినవా పోసవ్వకు? అయ్యో నీకైతే పోసి మీదనే పారం. ఆగరాది, నేనేమంటాననే? చెప్పిన మల్లయ్య బాపు వస్తానన్నది. రేపైతే రారు మీరు అందరు, సరేనా? అత్తం పో అవ్వ, అత్తం పో. సరే మరి పోయత్త మల్లక్క, మర్చిపోకుర్రి. ఏం మర్చిపోమే అత్తం గాని, ఆ పోసి గురించి నీకెందుకు, పోసికి చెప్పినవా అని అంటన్నావు. దాని దగ్గరనే పోయి ఉండిపోసి అప్పుడేకా. అయ్యో నా పెళ్ళవా, గంతగనం ఎందుకు కోప్పడుతున్నవే? అట్లా అడిగినా మరి చెప్పినావా అని. అయ్యో నీకు బాగానే రేషం పొడుచుకత్తన్నదేమే. అప్పాల పుల్ల పట్టి కాల్చి పెడతా బిడ్డ, దెబ్బకేలేవో. ఏమన్నా కథలు పడ్డావనుకో చూసుకోయిగా. ఊరిని అవ్వ, నేనేం కథలు పడుతున్ననే ముసల్తనానికి? ఏం లేం, రేపు రాపు. అయ్యో మరి ఈడ కనబడుతూనే ఉంటే మీ ఉన్నారా అని అనుకుంటావు. అయ్యో అట్లనల్లే, అలవాటైపోయింది. తీయలేవు, బాగానే ఎడ్డి పడుతుంది నన్ను. ఎడ్డిత్తడే, ఏమన్నా పాట బుక్కడంతా తినుకుంటే ఇంట్లో వండుడేనాయే. అయ్యో నువ్వైతే నా మీద ఏడవడానికి సరిపోతాను. చెప్పిందా? చెప్పింది. రేపు బోడేనా ఇక నర్సవ్వా? పోవాలి కదా. ఇక జోర్దార్ రెడీ అవుతావు, శిఖ ముడతావు, శిఖ చుట్టూ పూలు పెడతావు, పాపడు బిల్ల పెడతావు. నర్సవ్వకేంది దొరసాని లెక్కుంటావు. అయ్యో నువ్వేం సొక్కమా? నువ్వు అన్నెల పడవా? అన్నెల పడ తీరు. నీకు నేను అన్నల పడద్దు, నీకు నేను మంచిగా ఉండద్దే. అవునవునే నర్సి, లాతత్తే పోసవకి చెప్పినవా అంటాండి నల్లికుట్లోడు. ఓ మళ్ళీ అలా అతనే అన్నదే పోసవకి చెప్పినా అని. చెప్పినవా అంటే చెప్పినవా అని అన్నది. ఊరిని అవ్వ, నువ్వు భలే ఉన్నవేమే. ఆ మల్లికి తగ్గట్టు నువ్వు ఉన్నావు నర్సవ్వ. గా పోషవ గురించి నాకెందుకు, పోషవ రెడీ అయితే చాలు అని అంటాను. నువ్వు ఉండాలవ్వ, నిజంగానే లేని కాడ పుల్లలు పెడతావు నువ్వు. అవు అదే పెడతది, నువ్వు అంత సక్కనోనివిగా. మీ ఆడోళ్ళ దాంట్లో నేను ఉండే బదులు అటుకే వీకిందినయ్యం. మరి పీకాక ఏమిట్టుకున్నావిడా? ఏటు పోతావు? మళ్ళా జాంకాయలకే పోతావు. ఈ జాంకాయలు పాడుగాను, జాంకాయలు మునుగా ఒక్కసారి పోయినందుకు ఊకే జాంకాయల పాట వాడబడితిరి. ఆ భూమి చిన్న ఆడోళ్ళు కాదు, ఆ జాంకాయలు పట్టది నాకు, ఆ ముచ్చట పట్టది. ఆ బోయిగా నేను ఏడి పోను సప్పుడేక ఇంట్లోనే వంట. గడ బయట పోయి చెట్టు కడ కూర్చున్నా కూడా ఆ జాంకాయలకే పోయినావు, అటే పోయినావు అనేటట్టు ఉన్నారు. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఏమో అవ్వ, మీరే ఇట్లున్నారా? లేకపోతే లోకమంతా ఆడోళ్ళు ఇట్లనేనా? మాజారేపో ఆడోళ్ళతో ముచ్చట పెట్టద్దా అంటావు, మూతులు చాపుకుంటే ఇన్నే ఉండబడుతుంది. అటుకెళ్ళివో. ఈ గులగుల పెడుతున్నా అది నేనుంటే. నాకు అన్ని పెడితే నువ్వు ఉంటేనాడు. నన్ను చూస్తేనే ఓర్వది మళ్ళీ. అయితే పాపం ఎన్నో లొల్లీలు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్ల పొంటి తిరిగి ఇక ఇప్పుడు ఒప్పుకునే. ఇక రేపు ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా చేస్తాడు. రూపాయి కట్నం పోతలేడు. ఇక వాడి ఎంగేజ్మెంట్ ఎట్లా చేస్తాడో. మేమన్నందుకు అట్లా ఎంగేజ్మెంట్ మీద 2 లక్షలు వేయమన్నాం, గవ్వే పోతామని అన్నాడు పిల్లగానికి. అంతే అయితే ఏ కట్నంకి ఎవడు చూసిండు? పొలగాడు ప్రేమించుకున్నందుకు కలిసి ఉంటాయి. అదే కానీ రేపు జర పొద్దుగాల రెడీగా మరి పోదాం. పొద్దుగాలనే పోయి ఏం చేస్తావే? నీకు పొద్దుగాలనే పెడతారా ఆడ బువ్వా? పోదాం తీయలేవు, మెల్లగా పందిరద్దా.
ఇక పోసావా కూడా అత్తదేమో, ఇంకేంది అందరం కలిసిపోదాం. ఇక పోసి చెప్తావా, టిక్కు టక్కు అన్నెల పడి అత్తది. దానెంబడి అందరు పడతారు అంత సోకులాడైనట్టు. ఏ మనకెందుకు తీయే. లత, ఓ లత, రెడీ అయినవా? అయినండి, వస్తాను నాగుర్రి. జోరున్నావు కదా చీరలా. మంచిగా ఉన్నానా అండి? నీకేంది దేవతలు ఎక్కున్నావు. శ్రీను ఇప్పుడే వేండు బంటితోటి, ఇక మనమే మరి పోవాల్సింది. ఏమైంది నర్సక్క, మల్లక్కకి తత్తలేరా? అత్తారు గాని ఓర్ని అవ్వ ఎంగేజ్మెంట్ కు మీకా లేకపోతే మీ కొడుకా? మీరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లెక్కున్నారా? ఇక ఏం చేస్తున్నారు సక్క, చిన్న వయసులో పెళ్ళయింది, పిల్లలు పుట్టే, ఇక మా పిల్లలు పెరిగే వరకు మేము గిట్లనే ఉంటుమి. నిజంరా, మీరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లెక్కున్నారు. లత చూడు ఇప్పుడే చిన్న పూరు లెక్కనే ఉన్నది. చిన్నతనంలో పెళ్లి చేసుకుంటే గిట్నే ఉంటది. సన్న గిట్ల ఏడి సన్నా మల్లయ్య అప్పుడే వేరందరూ, మల్లక్క కూడా అటు నుండి నడతారు. మరి మీరు వేరా లేదా అని నేను వచ్చిన. అవునా, మేం మీ గురించే చూస్తున్నాం. ఇక వారి పోదాం పార్రి. అట్లనో ఇట్లనో ఎంగేజ్మెంట్ అయితే చేస్తారు, మస్తు సంతోషం. ఇక ఏదో తినర్సక్క, దేవుని దయ వల్లనైతే ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది. ఇక పెళ్ళేదాకా కొంచెం టెన్షనే. ఎందుకన్నయ్యా, ఇక పెళ్లి కూడా మంచిగా జరిగిపోతుంది. బంగారు తల్లి చీరలు ఎంత ముద్దుగున్నదో కోడలి పిల్ల. నీ కోడలేనా సూపర్ ఉండదా? ఉంటది, ఇక నా కోడలే కదా. సరే, మీరు అందరూ ఫోటో దిగి తినడానికి రండి, సరేనా? అవును నర్సక్క, ఫోటో దిగుర్రి. మీరు దిగి అన్నమైతే తినండి. తింటాం మీరైతే అచ్చటలను పోయేటలను అరుసుకోపోర్రి. సరే. మల్లయ్య మల్లక్క మాడలున్నారు కదా. వాళ్ళకు కూడా ఇలా ఎంగేజ్మెంట్ చేస్తే అయిపోయా. అయ్యో, సరే వదినమ్మ, ఇంకా అచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ దిగుతారు, మనం పదండి పక్కకి వెళ్దాం. ఓకే. సూపర్ ఉన్నవే బంగారం. నీ అవ్వ ఇట్లా చూస్తా అంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉన్నది. అవునారా, నీకు కూడా పెళ్లి కళ వచ్చేసింది. నువ్వు కూడా సూపర్ ఉన్నావు బంగారం. ఐ లవ్ యూ సో మచ్ రా. ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నది మన ఎంగేజ్మెంట్ జరుగుతుందని. పెళ్లి కూడా అవుతుంది బంగారం, ఏం బాధపడకు, సరేనా? కావాలరా తొందర, ఎంత తొందర అయితే అంత మంచిది. ఎప్పుడెప్పుడు నీ పక్కలకు వచ్చి నీతోటి హ్యాపీగా ఉందామని ఉన్నది. మనకు పెళ్ళి అయిందంటే మనకు అన్ని మంచి రోజులే జున్ను. నిన్ను ఇష్టపెట్టి నేను ఎక్కడికి పోను. నువ్వే నా ప్రాణం, నీతోటే నా సర్వం అన్నీగా. అవును, బంటి ఉన్ను పింకీ ఇంకా రాలేదు. రెడీ అవుతారు కావచ్చు, వస్తారు. అరే మామా, కంగ్రాచులేషన్స్. వచ్చిన వారా పింకేదిరా, మీ గురించే చూస్తున్నాం ఇంకా రాలేదని. బంటి నీకు కూడా పెళ్లి కళ వచ్చేసింది డ్రెస్ లా. ఇక మాతో పాటు నువ్వు కూడా ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకోరాదురా. ఊకోరా, నువ్వు భలే మాట్లాడుతున్నావు. నిజంరా బంటి, సూపర్ ఉన్నావు పో. ఆగుర్రా, ఈ పింకి ఇంకా అత్తలేదేంది? రెడీ అవుతుంది కావచ్చు, అది రెడీ కావడానికి గంటలు పడుతుంది. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్. ఇంత లేటా అనే మెంటల్ దానా? అరే ఇక రెడీ అయ్యేసరికి లేట్ అయిందే. నీ పెళ్ళి అనుకున్నావేంది, గంటగన్నా రెడీ అయ్యచ్చు నువ్వు. నీకోసమే బంటి. అవ్వ మాకన్నా మీరే జోరున్నారుగా అదే. మరి ఇక నీ పెళ్ళి అన్నాక ఎట్లుంటది కథ, వేరే ఉంటది కదా. సరే రండి ఫోటో దిగుదాం. అవ్వ మెరిసిపోతాంది కదా లంగవోన్లా. బంటి జోరున్నావు డ్రెస్ లా. ఆగరాది, నువ్వు వీడి ఇజ్జత్ దియకు, గట్ ఫోటో దిగు, మేము తింటాం రా పోయి. ఆగరాదురా. ఓ కెమెరామ్యాన్, ఈ అమ్మాయి కూడా స్పెట్స్ పెడతాం, ఇద్దరిని ఒక ఫోటో దించుర్రి. పెట్టురు దించుతాం. హీరో హీరోయిన్ లెక్కనే ఉన్నారేమ్రో. అవునా బంటి, మంచిగా ఉన్నానా నేను? నీకేంది దొరసాన్ లెక్కున్నావు. నేను నువ్వు నా రానివే. సరే మనం పక్కకు పోదాం దా, ఇక వాళ్ళు ఫొటోస్ దిగుతారు, స్టిల్స్ ఏమన్నా. సరే పాప. ఓ బంటి, నువ్వు ఈ డ్రెస్ లా అచ్చం పెళ్లి కొడుకు లెక్కనే ఉన్నావురా. అవునా, నిజంగానే? నిజంగా రా పిచ్చోడా, నీకు ఎప్పుడో నిజాలు చెప్తే నమ్మవు నువ్వు. నువ్వు కూడా దొరసాన్ లెక్కనే ఉన్నవే. నీ అవ్వ మస్తు ముద్దత్తన్నావు కదా. ఆ రోజు తిడుతీవి కదా 3000 పెట్టి ఎందుకు కొన్నావు అని. ఇక అన్ననే పైసలు అంతగానం పెట్టద్దని, కానీ సూపర్ ఉన్నావు బంగారం. ఇక మనం కూడా చేసుకుందాం రా ఎంగేజ్మెంట్ పెళ్ళి. అరే ఆగరాదే, చేసుకుందాం. ఈ అవ్వ నువ్వు ఇప్పుడే ఇట్లా రెడీ అయినావంటే ఇక మన ఎంగేజ్మెంట్ కు మన పెళ్ళికి ఎట్లా రెడీ అవుతావో. అప్పుడారా అప్పుడు నీకు 2 కండ్లు సాలయి నన్ను చూడడానికి, అట్లా రెడీ అయితా. ఇక పెళ్ళి అని అనవు, డైరెక్ట్ ఫస్ట్ నైటే అంటావు. ఓ పిచ్చిదానా, గీడే మూరుతున్నవే, ఎవడన్నా వింటే ఇజ్జత్ పోతుంది. ఆగు, నీకు అన్నిటికాడ ఇజ్జతే పోతుంది. నేను మాట్లాడితేనే నీకు గట్ల అవుతుంది. సరే ఇక పెళ్ళి కూడా దగ్గరనే ఉన్నది వీళ్ళది. ఇక షాపింగ్ చేయాలిరా, మళ్ళా మంచి చీర కొనుక్కోవాలి పెళ్ళికి. అవ్వ అదేదో సాత్రం చెప్పినట్టున్నది. పెళ్ళి ఒకళ్ళు అయితే కథలు పడేది ఒకళ్ళు అన్నట్టు. ఏ ఉర్రకురా. అబ్బా బంటి, నేను వస్తే నాకు ముద్దియ్య బుద్ధి అవుతుందిరా, దగ్గరికి రాలేవు.
ఓ మెంటల్ దానా, ఇదేమన్నా ఇల్లు అనుకుంటానావా? మనం ఇంట్లో ఉన్నాం అనుకుంటానమా? నువ్వు భలే మాట్లాడుతున్నావు పో. బంటి, ఓ నాన్న బంటి గరా. ఓ లతాంటి పిలుస్తాందే, నేను మళ్ళా తాగు. ఇక నేను మాట్లాడతా అంటే అటు పోతా ఇటు పోతా అంటావు. సరే పో, మరి ఏం పని మీద పిలుస్తాందో. ఓ దోస్తులు చూసిరా మన వీడియో? ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. వీళ్ళ ఎంగేజ్మెంట్ ఇట్లా అయిపోయిందన్నమాట. ఇక అన్ని తీయాలనంటే కొంచెం ఇబ్బంది ఉంటది, అర్థం చేసుకోర్రి. ఇక అట్లనే పెళ్ళి ఎట్లయితుంది ఏం కథ అనేది కూడా వీడియో చేస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓ దోస్తులు, మా బంటయ్య నేను ఎట్లున్నాం? మేము మంచిగా సెట్ అయినామా? ఇద్దరం మేము మంచిగా ఉన్నామా లేదా అనేది కింద కామెంట్ పెట్టుర్రి. అట్లాగే మా కోసం లైక్ కొట్టుర్రి, ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.